అందరికీ నమస్కారము. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఆగస్టు 15న కోట్లాది హృదయాలు ఒకే జెండాకు నమస్కరిస్తాయి. కానీ ఆ స్వాతంత్ర్యం పథం పొడవైనది, కష్టసాధ్యమైనది, కానీ అపారమైన ధైర్యంతో నిండినది. భారతదేశం కేవలం ఒక దేశం కాదు, ఇది ఒక నాగరికత. వందల ఏళ్ల చరిత్ర, విజ్ఞానం, వాణిజ్యం, సంస్కృతి అన్నీ కలిసిన రంగుల మేళవింపు. బ్రిటిష్ పాలన కఠినమైంది కాగానే ఆ సంస్కృతి మేల్కొని స్వాతంత్ర్య పోరాటం ఆరంభమైంది. 1857లో మొదటి స్వాతంత్ర్య సమర దీపం వెలిగింది. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టుకతో రాజకీయ అవగాహన పెరిగింది. స్వదేశీ పిలుపుతో మనదైన వస్తువులు, మనదైన కుట్టు, స్వాభిమానాన్ని కాపాడుకున్నాం. మహాత్మా గాంధీ పోరాటాన్ని ప్రజల ఉద్యమంగా మలిచారు. 1920లో అసహకార ఉద్యమం బ్రిటిష్ పాలకులను కుదిపేసింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం చట్టాల కంటే శక్తివంతమైంది. 1942లో క్విట్ ఇండియా నినాదం దేశమంతా మార్మోగింది. విప్లవ వీరులు భగత్ సింగ్ ధైర్యం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగ పిలుపు చరిత్రలో నిలిచిపోయాయి. (1947లో స్వాతంత్ర్యం వచ్చింది, కానీ గాఢమైన గాయాలతో భారత్ పాకిస్తాన్ విభజనలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లు ఇల్లు వదిలి వలస వెళ్లారు. విషాదం రెండూ కలిసిన రోజు అది. మన త్రివర్ణ పథకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 22 జూలై 1947న ఆమోదించబడిన ఈ పతాకం కాషాయం ధైర్యానికి, తెలుపు సత్యానికి, ఆకుపచ్చ శాంతి, అభివృద్ధికి సూచకం. అశోక చక్రం ధర్మ మార్గం, న్యాయం, కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. 1947 ఆగస్టు 15 ఉదయం భారతదేశం స్వేచ్ఛలో మేల్కొంది. జెండా ఎగిరింది, జాతీయ గీతం మార్మోగింది, ఒక కొత్త యుగం ఆరంభమైంది. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం మన వాగ్దానమయ్యాయి. ప్రజాస్వామ్యం కేవలం ఒక పద్ధతి కాదు, అది మన హక్కు, మన బాధ్యత. ఈరోజు భారత్ అంతరిక్ష యాత్రల నుండి స్టార్టప్ల వరకు, పంటల నుండి సినిమాల వరకు ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోతోంది. స్వాతంత్ర్యం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ప్రతిరోజు ఆత్మబలాన్ని గుర్తు చేసే బాధ్యత. ఈ స్వాతంత్ర్య దినోత్సవం తెలిసిన తెలియని వీరుల త్యాగాన్ని స్మరించుకుందాం. వారు కలలు కనిన భారతదేశాన్ని మనమే నిర్మిద్దాం. జై హింద్.